అమ్మ మీ పేరు? బి నిశిషారు ఏం క్లాస్ చదువుతున్నావు? 10th సి. పేరెంట్ మీటింగ్ పెట్టారు కదా, మెగా పేరెంట్. అసలు ఎందుకు పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు మీటింగ్లో ఏం చెప్పారు మీకు? మీటింగ్లో పిల్లలు ఇంట్లో ఎలా ఉంటున్నారు, పిల్లల గురించి పేరెంట్స్ ఎలా వెళ్ళొచ్చు తెలుసుకుంటున్నారు. 365 రోజులు ఇంట్లో పనులకి వెళ్ళిపోతారు, ఒకరోజు పిల్లల కోసం కేటాయించాలి సమయం. అలాగే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్స్ తీస్తున్నారా లేదా, పిల్లలు చదువుకుంటున్నారా లేదా, పిల్లలు స్కూల్లో చదువుతున్నారా లేదా, ఏం చేస్తున్నారు, స్కూల్కి వచ్చిన తర్వాత పొద్దు నుండి సాయంత్రం దాకా ఎలా ఉంటున్నారు ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి పేరెంట్స్ని టీచర్స్ పిలిచారు. దీన్నే మెగా పేరెంట్స్ మీటింగ్ అంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్లు జరిగాయా? ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంటే మీరు చదువుకున్నారు కాబట్టి విద్యాశాఖ మంత్రిగా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు. తెలుసా లోకేష్ గారు? స్టూడెంట్స్ ఎలా చదువుతున్నారు ఏంటంటే పేరెంట్స్కి తెలియాలని, పేరెంట్స్ ఇంటి దగ్గర ఉండేటప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో తెలియాలని ఇటువంటి కండక్ట్ చేయడం ఏమనిపిస్తుంది మీకు? మాకు చాలా హ్యాపీగా ఉంది. మా గురించి పేరెంట్స్కి అలాగే ఇటు టీచర్స్కి అలా చాలామందికి తెలుస్తుంది కాబట్టి. ఏం చెప్తారు లోకేష్ గారికి ఇటువంటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు? థ్యాంక్ యూ సార్. మీ వల్ల మా పేరెంట్స్ అందరికీ ఒక మంచి అభిప్రాయము, ధైర్యంగా ఉంటున్నారు మా పేరెంట్స్. మేము ఎలా చదువుతున్నాం అవన్నీ తెలుసుకునేగల ఒక మంచి సన్నివేశాన్ని తయారు చేశారు. థ్యాంక్ యూ సార్. లోకేష్ గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, మీకు ఏమైనా మంచి జరుగుతుందని నమ్మకం ఉందా? అవును. మీరు చెప్పండి అమ్మా, ఈ మీటింగ్ పెట్టడం వల్ల ఏమనిపిస్తుంది యాక్చువల్? మా గురించి పేరెంట్స్కి మేము ఎలా చదువుతున్నాం, ఏం చేస్తున్నాం, మా గురించి పేరెంట్స్ కూడా పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకుంటారు. టీచర్స్ కూడా మా మీద మంచిగా ఇంకా బాగా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్తారు. గతంలో ఇట్లాంటి మీటింగ్స్ ఎప్పుడైనా, అంటే ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారు? 10th క్లాస్. 10th క్లాస్. ఎన్ని ఏళ్ళ నుండి స్కూల్లో చదువుతున్నారు? 5 years. 5 years నుండి. మరి ఆ 5 yearsలో ఎప్పుడైనా ఇట్లాంటి మీటింగ్ ఏదైనా ఏర్పాటు చేసి పేరెంట్స్ని తీసుకొచ్చి ఏమైనా చేశారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఉందా పిల్లలు మీకు అందరికీ స్కూల్లో? టీచర్స్ బాగానే చెప్తున్నారు? బాగా చెప్తున్నారు. మిడ్ డే మీల్ బాగుందా? బాగుంది. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు డి మాలవిక. డి మాలవిక. ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నాను. 10th క్లాస్ చదువుతున్నావు. ఏంటి అసలు ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. మేము ఎలా చదువుతున్నాము, మా మార్క్స్ ఏంటి, మేము ఎలా ప్రవర్తిస్తున్నాము అనే తల్లిదండ్రులకు తెలుసుకోవడం చాలా మంచి విషయం. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నేళ్ళ నుండి స్కూల్లో చదువుతున్నావు? 5 years నుంచి చదువుతున్నాను. 5 years నుంచి చదువుతున్నావు కదా, మరి ఈ 5 yearsలో ఎప్పుడైనా ఇట్లాంటి మీటింగ్ పెట్టారమ్మా? అంతకుముందు కొంచెం చిన్న చిన్న మీటింగ్స్ పెట్టారు, బట్ టుడే మాత్రం చాలా పెద్ద గ్రాండ్ మీటింగ్ అల్లే పెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అండ్ విద్యాశాఖ మంత్రిగా అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేష్ గారు ఉన్నారు. సో వీళ్ళు ఇటువంటి కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం వల్ల ఏమనిపిస్తుంది? ఒక స్టూడెంట్గా మీకు ఏమనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను. నార్మల్గా అంటారు కదా, గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పరు, గవర్నమెంట్ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు ఇవేమి బాగోవని చెప్తుంటారు. ఒక గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్గా నువ్వేం చెప్తావు? గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక పేద పిల్లలకి చాలా మంచి భవిష్యత్ లాంటిది. గవర్నమెంట్ స్కూల్ని మనం తప్పు పట్టకూడదు. ప్రైవేట్ స్కూల్ చదివించుకునే ప్రైవేట్ స్కూల్ అలాగో గవర్నమెంట్ స్కూల్ కూడా అలానే. క్లాస్ రూమ్స్ కావాలంటే చూసుకోవచ్చు, ఐఎఫ్పి ప్యానల్స్ చాలానే ఉన్నాయి. సో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. రిజల్ట్స్లో కూడా అట్లానే ఉంటారా? రిజల్ట్స్లో కూడా అలానే ఉంటాం. ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఎలా చేస్తున్నారు ఆయన? మీకు స్టూడెంట్స్కి సంబంధించి ఏం చేస్తున్నారా? చేస్తున్నారు. మంచి జరుగుతుందని నమ్మకం ఉందా లోకేష్? ఉంది. ఏం పేరు నీ పేరు? నాగవర్షిత. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th. ఏం మీటింగ్ జరిగింది ఈరోజు స్కూల్లో? ఈరోజు పిల్లల కోసం ఏం చెప్పాలి అదంతా జరిగింది. ఫోన్లు చూడకూడదని, బాగా చదువుకోవాలి దాని గురించి చెప్పారు. మరి నువ్వు చూస్తున్నావా ఫోన్లు ఇంటి దగ్గర? ఫోన్ ఇవ్వ. స్కూల్లో భోజనం ఎట్లా పెడుతున్నారు? బాగుంది. ఎలా చెప్తున్నారు? బాగా చెప్తున్నారు. లోకేష్ గారు ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాగానే ఉంది. గతంలో బాగుందా, ఇప్పుడే బాగుందా మీకు? ఇప్పుడే బాగుంది. నిజమేనా? నిజమే.